అక్కడ అన్ని బాధలు పడే ప్రాంతాలు అయ్యా. వెనుగడ్డ కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, అటు కైకలూరు కావచ్చు, ఇటు దెందులూరు ఈ ఏలూరు ప్రాంతాలు కావచ్చు, అటు పరుచూరు కావచ్చు, ఇవన్నీ కూడా చివరి ప్రాంతాలు, రేపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇబ్బందులు పడే ప్రాంతాలు ఇవన్నీ. సో అటువంటి పరిస్థితుల్లో ఈ నిర్మాణం జరిగిన టైంలో శాసనసభలో అక్కడ మన హైదరాబాద్లో శాసనసభ సమావేశాలు జరిగాయి. మొదటి ఆ శాసనసభ సమావేశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమయం అంతా కూడా బురద చల్లి, మీకు అక్కడ స్టోరేజ్ కెపాసిటీ లేదు, వర్షాలు వస్తాయి, అక్కడ వర్షాలు వస్తాయి, ఇక్కడ వర్షాలు వస్తాయి, అప్పుడు పంపులు ఏం చేస్తారు, తర్వాత పోలవరం పూర్తయిన తర్వాత ఈ 1600 కోట్లు దండ చేస్తున్నారు, 100 కోట్లు కరెంటు బిల్లు అవుద్ది, లేకపోతే నిర్వహణ వ్యయం 100 కోట్లు అవుతుంది. ఇట్లా ఎన్నో అబండాలు, ఎన్నో ఆరోపణలు, ఎంత విషం చెమ్మాలో అంత విషం చెమ్మాలి.